ఈ కంటెంట్ని కావచ్చు దీంట్లో రిజల్ట్స్ దాదాపుగా ఒకే ట్రెండ్ సెట్. ఎప్పుడైతే నామినేషన్ల ప్రక్రియ అయిపోయిందో, ఎప్పుడైతే 11 నామినేషన్లు పడ్డాయో ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుంది, వైఎస్ఆర్ వాళ్ళు రిగ్గింగ్ చేసుకోరు, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలా, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా వాళ్ళకు అర్థం కావాలా అనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ రోజే తెలుగుదేశం విజయాన్ని నామినేషన్ల రోజే ఖరారు చేసుకున్నారు. వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఓటు దొరికింది. ఓటులో ఈరోజు అన్ని గుద్ది తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినారు ప్రజలు. పులివెందుల లాంటి ప్లేస్లో ఇప్పుడు దాకా మీకు స్ట్రైన్ లేని ప్లేస్లో ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా అంటే ఇప్పటికే 2024లో మీరు 7 స్థానాలు గెలిచారు. పులివెందుల లాంటి పరిస్థితిని మీడియా చెప్పుకోవడం తప్ప మాకేం పెద్ద తేడా లేదు. పులివెందుల్లో అయినా సమయం వచ్చినప్పుడు గెలుస్తాం, ఎక్కడైనా గెలుస్తాం. మాకేం ఇంకొకరు దాంతో ఎన్నిక వచ్చింది, పోటీ చేశాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజల్లో మీరు మారండి. పులివెందుల్లో అరాచకానికి చమరగీతం పాడండి, మార్పు తీసుకురండి, అభివృద్ధి చేసుకోండి. గ్రామంలో ఒకరిద్దరు నాయకులు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటాంటారు, ప్రజలను పట్టించుకోలే. కాబట్టి మీరు మారండి అని చెప్పినాం. వాళ్ళు మార్పు తీసుకొచ్చారు, తెలుగుదేశం పార్టీ వైపు మెగ్గు చూపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం. ఈరోజు కూడా బహిష్కరించడానికి కారణమైన వైసీపీ ఇంకా వాళ్ళు బహిష్కరించక ఏం చేస్తారు? వాళ్ళు బహిష్కరించి ఎన్నికలను బహిష్కరిస్తారు, కౌంటింగ్ను బహిష్కరిస్తారు, కోర్టులలో తిరుగుతూ ఉంటారు. కోర్టులలో ఎన్నికల ప్రక్రియలో సాధారణంగా కోర్టులు ఇన్వాల్వ్ తక్కువగా అవుతుంది. మరి కోర్టుకు పోయినారు. ఈ లోపల ఎన్నికలు కూడా కౌంటింగ్ కూడా అయిపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. రాష్ట్రానికి ఇది ఒక మంచి సంకేతం. పులివెందుల లాంటి ప్లేస్లో, అరాచకం జరిగిన ప్లేస్లో ప్రజల్లో మార్పు వచ్చింది అనే దానికి ఈ ఎన్నిక ఒక పెద్ద నిదర్శనం. కానీ కమలాపురం ఎమ్మెల్యే